ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు. ఇండియా కూటమి మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. घोषणा की है। मैं अभी आपको भोजन के लिए आमंत्रित करता हूं। शुक्रिया। We are going to file the nomination on 21st. So the importance of candidate and how important he is already Jairam Ramesh explained. Further, I don't want to say anything. Thank you for all the media people coming. And tomorrow, all opposition party members, MPs are meeting in Central Hall 1 o'clock. This is for your kind information. Thank you. Just to add one more point. Mr. Kharge has said everything there is. All opposition parties is the phrase he used quite correctly. Just to let you all know, the Aam Aadmi Party is also on board. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు. ఇండియా కూటమి మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు. ఇండియా కూటమి మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ, ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ అన్నది అంటే ఈ యొక్క ఎలక్షన్స్ అనివార్యంగా మారింది. నిజానికి ఇండియా కూటమి తరపున ఎవరిని కూడా నిలబెట్టరని కూడా ముందు భావించారు. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తరపున నిలబెట్టారు. కొద్దిసేపటి క్రితం మనం చూసాం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఈ యొక్క ప్రకటన కూడా చేశారు. నిన్నటి నుంచి కూడా తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఇటు ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ పైన ఎవరిని నిలబెట్టాలి అనే దానిపైన తర్జన భర్జన జరిగింది. నిన్నటి నుంచి కూడా సమావేశాలు జరిపారు. ఇండియా కూటమి తరపున నేతలంతా కూడా నిన్న వర్చువల్ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఆ సమావేశంలో ఎటు కూడా ఎవరి పేరును ఖరారు చేయలేకపోయారు. ముందుగా డీఎంకేకి చెందినటువంటి ఎంపీ శివను ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టాలని భావించారు. అయితే డీఎంకేలో కొంత భిన్నాభిప్రాయాలు వెలువడటంతో సిపి రాధాకృష్ణ కూడా తమిళనాడు నుంచి కాబట్టి తమిళనాడు నుంచే ఆ అభ్యర్థిని నిలబెడితే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అన్న అభిప్రాయం డీఎంకేలో వచ్చింది. అందుకే తాము ఈ యొక్క ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి మాత్రం వెనుకాడబోం, కానీ తమ పార్టీ తరపు నుంచి ఈ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడానికి కొంత భేదాభిప్రాయాలున్నాయని స్టాలిన్ తెలిపిన నేపథ్యంలో
ఇప్పుడు బి సుదర్శన్ రెడ్డి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరపున నిలబెట్టబోతున్నారు. 21వ తేదీన తమ అభ్యర్థి నామినేషన్ కూడా వేస్తామంటూ ఖర్గే కొద్దిసేపు క్రితం తెలిపారు. రేపు సెంట్రల్ హాల్లో ఈ యొక్క ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరికీ బి సుదర్శన్ రెడ్డిని పరిచయం చేయబోతున్నారు. మేబీ బి సుదర్శన్ రెడ్డి పేరుని రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి సూచించుండవచ్చు అన్నది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా ఏఐసీసీ నేతలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ అన్నది ఇప్పుడు అనివార్యమైంది. సో ఒకవేళ ఎలక్షన్స్ గనక లేకపోతే 25వ తేదీన ఈ నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీ 25 ఉంది ఈ నెల. సో అదే రోజు సిపి రాధాకృష్ణన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉండింది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అనివార్యం కావడంతో సెప్టెంబర్ 9వ తేదీన, వచ్చే నెల 9వ తేదీన ఈ పోలింగ్ జరగబోతుంది. రాజ్యసభ, లోక్సభ ఇద్దరు సభ్యులు కూడా, ఈ ఎంపీలు ఇద్దరు కూడా ఈ ఓటింగ్ లో పాల్గొనబోతున్నారు. రాజ్యసభకు ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మొత్తం 786 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క ఈ పోలింగ్ లో, ఈ ఎన్నికల్లో సుమారు 243 వరకు కూడా కావాల్సి ఉంటుంది. ఈ యొక్క 390 వరకు, 95, 96 వరకు కూడా ఎన్నికకు కావాల్సి ఉంటుంది. కానీ ఎన్డీఏకి సంబంధించి, ఎన్డీఏ బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ పక్షాలన్నిటికీ సంబంధించి 430కి పైగానే వాళ్ళ అభ్యర్థులు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళకు సంబంధించినటువంటి సంఖ్య ఉంది. కాబట్టి గెలుపు అయితే గెలుపుకి సంబంధించినటువంటి సంఖ్య ఎన్డీఏ వైపు ఉంది. కానీ తమ వైఖరిని, అంటే ఈ యొక్క మోదీ సంబంధించి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పాలి, సైద్ధాంతిక పోరులో భాగంగానే ఈ యొక్క ఈ క్యాండిడేట్ ని నిలబెడుతున్నామంటూ కొద్దిసేపు క్రితం జయరాం రమేష్ కూడా చెప్పారు. సో ఇప్పుడు పోటీ అన్నది ఇక అనివార్యమైంది. కాబట్టి సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.